వదిలేశారు అంటే వాళ్ళు మీ సొంతోళ్ళు కారు. వదలలేదు అంటే, వదులుకోలేదు అంటే వాళ్లే మీ సొంతోళ్ళు. అందుకే యేసుప్రభు కొంతమంది ఉన్నారు ఎప్పుడు వదులుకోలేరు. ఆయన వదులుకోలేకపోయాడు, వాళ్ళు కూడా ఆయన వదులుకోలేకపోయారు. విస్తారంగా ప్రేమించడం అంటే అదే. బంధంలో ఉన్నది ఏంటంటే ప్రేమే, ఎఫెక్షన్. ఏంటి వాళ్ళ మీద ఉన్న ప్రేమ? మమ్మల్ని ఎప్పుడు వాళ్ళు విడిచిపెట్టలేదండి. మా కుటుంబంతో ఎప్పుడు వాళ్ళు ఉన్నారండి. అన్నిటిలోను, మంచిలోను, చెడులోను, కీర్తిలోను, అవమానంలోను, అన్నిటిలోనూ మనతో ఉన్నారండి. వెరీ గుడ్. బంధాలు అనగానే ఎవరిని తల్లిదండ్రులు, ఎవరిని అక్క చెల్లెళ్ళు, ఎవరిని అన్నదమ్ములు, ఎవరిని సొంత వాళ్ళు, ఎవరిని బంధం, మనం పెంచుకోవలసిన బంధం ఎవరైతే దేవునితో అనుబంధం కలిగి ఉంటారో వాళ్లేనండి మీ సొంతలు. వాళ్ళతోనే ఉండండి ఎప్పుడు కూడా. వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టరు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు దేవుడిని విడిచిపెట్టరు కనుక. దేవుని వదిలేసే వాళ్ళతో మీరు సహవాసం చేశారనుకోండి, వాళ్ళు మిమ్మల్ని దేవుడినే వదిలేశారు. మేము మీతో ఏం సహవాసం చేస్తారు చెప్పండి? మిమ్మల్ని వదిలేరా? వాళ్ళు దేవుడినే వద్దనుకున్నారు కనుక దేవుణ్ణి వద్దనుకునే వాళ్ళతో ఎవరితోనూ మీరు బంధాలు పెట్టుకోకండి. బంధారికాలు వద్దు, స్నేహాలు కూడా వద్దు. నన్ను అడిగితే ఫ్రెండ్షిప్లు కూడా వద్దు వాళ్ళతో. అప్పుడు మీరు సంఘంలో ఏం చేయాలి? ఎవరు దేవుని కోసం నమ్మకంగా కష్టపడుతున్నారు, ఏ కుటుంబం ఉందండి, ఆ కుటుంబంతో సంబంధాన్ని పెంచుకోండి, ఆ కుటుంబంతో అనుబంధాన్ని పెంచుకోండి, ఆ కుటుంబంతో కలిసి ఉండడానికి చూడండి, ఆ కుటుంబంతో కలిసి దేవుని పని చేయడానికి వెళ్ళండి. ఎలాంటి ఫ్రెండ్షిప్లు? టీ దగ్గర ఫ్రెండ్షిప్ ఒకరు, భోజనం దగ్గర ఫ్రెండ్షిప్ ఒకరు. ఎప్పుడు తిన్నా వాళ్ళతోనే నేను భోజనం చేయాలండి. అది ఆవిడేమో పనికి దొంగ, నువ్వేమో భోజనానికి మాత్రం ఆ దొంగతోనే భోజనం చేస్తావా? పనికి రాని వాళ్ళు, దేవుని ప్రేమించిన వాళ్ళు, వాళ్ళతో నీకేంటి బంధం? అలా చూడకండి. అలాంటి బంధాలు డెవలప్ చేసుకోకండి. అవి నెగిటివ్, అవి దేవుడికి నచ్చనివి, అవి ఎక్కువగా ఉండవు, ఎక్కువ కాలం కొనసాగవు, విరిగిపోతాయి, వీగిపోతాయి ఆ బంధాలు. కానీ నిజంగా దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో, నా తండ్రి చిత్తము చొప్పున చేయు వీరే నా తల్లి, నా సోదరులు, అది యేసుప్రభు అన్న మాటలు ఆంతర్యం అదేనండి. కాబట్టి అలాంటి వాళ్లే మీ సొంతోళ్ళు. కాబట్టి అలాంటి వాళ్లతోనే మీ బంధాలను పెట్టుకోండి.